హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంట్లో సత్యనారాయణ వ్రతానికి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తారు. పంతులు గారు వచ్చి పూజ చేస్తూ ఉంటారు. వచ్చిన గెస్ట్లందరినీ కూడా ఆనంద రిసీవ్ చేసుకుంటూ ఉంటుంది. ఇక శరణ్య అందరితో వచ్చి మాట్లాడుతూ ఉంటుంది. ఆనంద వచ్చిన గెస్ట్లందరికీ శరణ్యాని పరిచయం చేస్తూ ఉంటుంది. ఇక వాళ్ళందరూ కూడా శరణ్యాని చూసి ముచ్చట పడుతూ ఉంటారు. అబ్బా, మీ కోడలు ఎంత అందంగా, ఎంత బొద్దుకగా ఉందో, అంత కళ ఉట్టి పడుతుంది మొహంలో. ఆనంద అచ్చు నీలానే ఉంది అని అందరూ పొగుడుతూ ఉంటారు. అవును, మా శరణ్య మా ఇంటికి ఆనందాన్ని తీసుకొని వచ్చింది అని చెప్తూ ఉంటుంది, పొగిడేస్తూ ఉంటుంది. అది చూసి అనన్య తట్టుకోలేకపోతుంది. ఇక ఒక ప్లాన్ వేస్తుంది. ఇప్పుడు శరణ్యని అందరూ నిందించేలాగా చేయబోతున్నాను అని చెప్పి అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక ఎవరు చూడకుండా కిచెన్లోకి వెళ్తుంది అనన్య. ఒక పౌడర్ని ప్రసాదంలో కలిపేస్తూ ఉంటుంది. ఇప్పుడు శరణ్య, ఇది తీసుకువెళ్ళి అందరికీ పంచిపెట్టు, అప్పుడు అందరూ వైకుంఠానికి చేరుకుంటారు సరాసరి. అప్పుడు ఉంటుంది నువ్వు అదృష్టవంతురాలువో దురదృష్టవంతురాలువో, అందరూ నిన్ను ఏమంటారో చూద్దు కానీ అని చెప్పి ఎవరు చూడకుండా కాంచన అనన్య కలిసి ఈ పనిని చేస్తూ ఉంటారు. ఇక అక్కడ పంతులు గారు, అమ్మ ప్రసాదం చేశారా, తీసుకురండి అని అనటంతో ఆనంద చెప్తుంది, శరణ్య వెళ్ళి ప్రసాదం తీసుకురామ్మా, చేసావా అని అడుగుతూ ఉంటారు. చేశాను అత్తయ్య గారు అంటూ కిచెన్లోకి వెళ్ళి దేవుడికి ప్రసాదం తీసుకొని వస్తూ ఉంటుంది. అది పంతులు గారికి ఇవ్వటంతో దేవుడికి నైవేద్యంగా పెడతారు. ఇక పూజ దగ్గర కూర్చొని ఇద్దరు జంటలు పూజ చేస్తూ ఉంటారు. అనన్య ఆ ప్రసాదాన్ని ఎప్పుడు పంచుదామా అని ఎదురు చూస్తూ ఉంటుంది. ఇక ఇద్దరు జంటలు కూర్చొని పూజ చేస్తూ ఉంటారు. శరణ్య వంక మాత్రం దర్శన్ చాలా కోపంగా చూస్తూ ఉంటారు. ఇక అమ్మ, ఈ ప్రసాదాన్ని అందరికీ నైవేద్యంగా ఇవ్వండి అంటూ పంతులు గారు చెప్పడంతో ఇక అప్పుడు ప్రసాదాన్ని అందరికీ నైవేద్యంగా పెడుతూ ఉంటారు. ఇక శరణ్య పరిస్థితి ఏమవుతుంది, అందరూ ఈ ప్రసాదాన్ని తింటారా, చూద్దాం రానున్న ఎపిసోడ్లో.